నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతుంది. అటు పాలన విషయంలో, ఇటు పథకాల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణపై అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. సంచలన నిర్ణయాలతో పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని తెలిపారు. అంతేకాక స్టాంప్ డ్యూటీ తగ్గించడమా లేక పెంచడమా అన్న విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆదాయం పెంచే ప్రక్రియపై సీఎం సంబంధిత శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని అభిప్రాయపడ్డారు. స్టాంప్ డ్యూటీ తగ్గించడమా లేక పెంచడమా అన్న విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.